హలో ఫ్రెండ్స్, గత 3-4 రోజులుగా మాల్దీవ్స్కి భారతదేశానికి మధ్య ఒక పెద్ద సోషల్ మీడియా వార్ నడుస్తుంది. బాయ్కాట్ మాల్దీవ్స్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. దాంతోపాటుగా మాల్దీవ్స్కు బదులుగా లక్షద్వీప్కు వెళ్ళండి అంటూ సెలబ్రిటీలతో సహా అనేక మంది ట్వీట్ చేస్తున్నారు. అసలు ఈ సోషల్ మీడియా వార్ ఎందుకు మొదలైంది? చాలామందికి దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ తెలుసు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. దాంతో పాటుగా లక్షద్వీప్కి మాల్దీవ్స్కి ఉన్న పోలికలేంటి, భేదాలేంటి, టూరిస్ట్ సెంటర్స్గా వీటికి ఉన్న అట్రాక్షన్స్ ఏంటి, అనుకూలతలు ఏంటి, అననుకూలతలు ఏంటి, ఈ విషయాలు కూడా మాట్లాడుకుందాం. అన్నిటికీ మించి చాలా క్రిటికల్, సెన్సిటివ్, జియో పొలిటికల్ లొకేషన్ అయిన మాల్దీవ్స్ అంటే రాజకీయంగా, ఆర్థికంగా, ట్రేడ్ పరంగా, సైనిక పరంగా కూడా చాలా కీలకమైన అలయన్స్ అయిన మాల్దీవ్స్తో భారతదేశానికి ఏర్పడిన లేదా ఏర్పడుతున్న ఈ శత్రుత్వం ప్రభావం ఎట్లా ఉంటుంది? అసలు ఈ మొత్తం గొడవ చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న చైనాకు దీని నుంచి కలగబోయే లాభం ఏంటి? ఈ విషయాలన్నీ నేను ఈరోజు వీడియోలో మాట్లాడబోతున్నాను. అన్నిటికంటే ముందుగా సోషల్ మీడియా వార్. ఈ నెల మొదట్లో ప్రధానమంత్రి మోదీ లక్షద్వీప్కు వెళ్ళారు. అక్కడ ఆయన బీచ్ల్లో నడుస్తూ, స్నార్క్లింగ్ చేస్తూ, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అడ్వెంచర్ కోరుకునే వాళ్లకు లక్షద్వీప్ అద్భుతమైన డెస్టినేషన్, అందరూ వెళ్ళండి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు ఇందులో ఎక్కడ మాల్దీవ్స్ ప్రస్తావన కూడా లేదు, ప్రధానమంత్రి చేయలేదు. కానీ మన దేశంలో హైపర్ నేషనలిస్టులు కొంతమంది ఉన్నారు. అంటే అత్యుత్సాహం దేశభక్తులు ఉంటారు. వాళ్ళు వీటిని రీట్వీట్ చేస్తూ దీన్ని మాల్దీవ్స్తో కంపేర్ చేయడం మొదలుపెట్టారు. మాల్దీవ్స్తో కంపేర్ చేస్తూ మాల్దీవ్స్కి ఎందుకు వెళ్ళడం, లక్షద్వీప్కు వెళ్తే సరిపోతుంది ఇలాంటి ట్వీట్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్వీట్స్ మాల్దీవ్స్లో ఉన్న ఇటువంటి అల్ట్రా నేషనలిస్ట్ అంటే అత్యుత్సాహం ప్రదర్శించే దేశభక్తులు ఉంటారు కదా, అన్ని దేశాల్లో ఉంటారు, వాళ్ళని రెచ్చగొట్టాయి. వాళ్ళు కూడా దీని మీద రీట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. సో ఇది ఇండియా వర్సెస్ మాల్దీవ్స్గా మారుతున్న తరుణంలో అక్కడ యూత్ మినిస్టర్ అయిన ఒక మహిళ మరియం షియోనా ప్రధానమంత్రి మోదీ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ అవమానకరంగా మాట్లాడింది. ఆయన ఒక జోకర్ అని, ఇజ్రాయెల్ చేతిలో తోలుబొమ్మ అని ఆమె అన్నది. దీనికి మరొక సహాయ మంత్రి మల్షా షరీఫ్ అని ఆయన వత్తాసు కూడా పలికాడు. ఈ లోపల మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్ అంటూ ఇండియన్ సెలబ్రిటీస్ చేస్తున్న ట్వీట్స్ని మరొక మంత్రి ఖండించాడు. అవును, బాగానే ఉంది, అలా కలలు కంటూనే ఉండండి. మాల్దీవ్స్లో మేము కలిగించే సౌకర్యాలు మీరు కలిగించగలరా? మీకు అసలు శుభ్రమే లేదు, మీ గదుల్లో పర్మనెంట్గా ఉండిపోయే వాసన ఏం చేస్తారు అంటూ ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. ఇంకేముంది, అటువైపు ఇటువైపు కూడా అల్ట్రా నేషనల్స్ విపరీతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్వీట్ చేసుకోవటం మొదలుపెట్టారు. మనకు తెలుసు కదా, అన్ని దేశాల్లోనూ అల్ట్రా నేషనల్స్ అనే వాళ్ళకు అడ్డు అదుపు ఉండదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అటు నుంచి ఇటు నుంచి విపరీతంగా ట్వీట్లు మొదలయ్యాయి. దాంతో అనేక మంది సెలబ్రిటీస్ కూడా ఇందులోకి దిగారు. ఇందులో చాలామంది దేశంలో ఉన్న ఏ సమస్యకు ఎప్పుడు స్పందించరు, కానీ ఇప్పుడు సడన్గా మాల్దీవ్ వర్సెస్ లక్షద్వీప్లో కూడా స్పందించడం మొదలుపెట్టి మాల్దీవ్స్కు కాదు లక్షద్వీప్కు వెళ్ళండి లాంటి ట్వీట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇంట్రెస్టింగ్, అందులో చాలామందికి మాల్దీవ్స్ ఏదో లక్షద్వీప్ ఏదో తెలీదు. వాళ్ళు లక్షద్వీప్ అని ట్వీట్ చేసింది మాల్దీవ్స్ ఫోటో కూడా. సో బేసిక్గా అల్ట్రా నేషనలిజం అంటే ఇట్లాగే ఉంటుంది. దీంతో మాల్దీవ్స్ ప్రభుత్వం మేల్కొని మొట్టమొదట మోదీని ఇన్సల్ట్ చేస్తూ ట్వీట్ చేసిన మరియం షియూనితో పాటుగా మరో 2 డిప్యూటీ మంత్రులను కూడా సస్పెండ్ చేసి, ఈ మాటలకు ప్రభుత్వ ఆమోదం లేదు, అది కేవలం వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నది. బట్ సోషల్ మీడియా వార్ మాత్రం ఆగిపోలేదు. ఈవెన్ టుడే ఇప్పటికీ కూడా బాయ్కాట్ మాల్దీవ్స్ అనేది కొనసాగుతూనే ఉంది. సో ఇంతకుముందు ఒక మాట అన్నాను నేను, ఇది ఒక చాలా సెన్సిటివ్ జియో పొలిటికల్ లొకేషన్. మాల్దీవ్స్తో శత్రుత్వం అనేది భారతదేశం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? దీనికి కొంచెం చరిత్రలోకి వెళ్దాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి మాల్దీవ్స్ కూడా బ్రిటన్ పాలనలోనే ఉంది. భారతదేశంతో పాటుగా దానికి స్వతంత్రం రాలేదు. చాలా లేటుగా 1965లో మాల్దీవ్స్కి బ్రిటన్ నుంచి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రం రావడంలో కూడా భారతదేశం సహాయం మాల్దీవ్స్కి ఉంది. అప్పటి నుంచి కూడా మాల్దీవ్స్ భారతదేశానికి క్లోజెస్ట్ ఫ్రెండ్ అండ్ క్లోజెస్ట్ అలీ. ఈ 2 దేశాలు కూడా చాలా దగ్గర స్నేహితులు. ఆ తర్వాత కాలంలో మాల్దీవ్స్లో అనేక రాజకీయ పరిణామాలు జరుగుతూ వచ్చాయి. బట్ ఏ రాజకీయ పరిణామాలు జరిగినా, ప్రభుత్వాలు మారినా కూడా భారతదేశంతో స్నేహం మాత్రం ఎప్పుడూ మారలేదు. మాల్దీవ్స్ మొదటి నుంచి కూడా ఇండియా ఫస్ట్ అనే ఒక విధానాన్ని అవలంబిస్తూ వచ్చింది మొన్నటి దాకా. సో ఈ మధ్యలో ఏం మారింది?
ముందే చెప్పాను కదా, 65లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్గానే ఉంది. 1978లో డిక్టేటర్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా రాజకీయ వ్యవహారాల్లో వేలు పెట్టకుండా తన స్నేహహస్తాన్ని కంటిన్యూ చేసింది. 1988లో నియంతృత్వాన్ని కొలదేయటం కోసం మిలిటరీ కూ జరిగితే అప్పుడు కూడా భారతదేశం ప్రభుత్వాన్నే సపోర్ట్ చేసి ఆ మిలిటరీ కూ సక్సెస్ కాకుండా ఉండటానికి కూడా సహాయపడింది. చివరికి 2008లో డిక్టేటర్షిప్ పోయి ఆ దేశంలో ప్రజాస్వామ్యం వచ్చింది, ఎన్నికలు కూడా జరిగాయి. అప్పుడు కూడా భారతదేశం మాల్దీవ్స్తో నిలబడింది. 30 ఏళ్లుగా ఎన్నికల అనుభవం లేని మాల్దీవ్స్కి ఎన్నికలు ఎట్లా నిర్వహించాలి అన్న విషయం మీద ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా ఓటింగ్ మెషిన్లు కూడా అక్కడికి పంపించి సహాయపడింది. అప్పుడు అధికారంలోకి వచ్చిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ దాని అధినేత నషీద్ కూడా భారతదేశంతో తమ స్నేహ సంబంధాలని కొనసాగించాడు. అసలు భారతదేశానికి ఇంత చిన్న దేశంతో స్నేహ సంబంధాలు అక్కడ రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా కల్పించుకోకుండా కొనసాగించాల్సిన అవసరం ఏమిటి? అక్కడ వస్తుంది సెన్సిటివ్ జియో పొలిటికల్ లొకేషన్. మాల్దీవ్స్ అనేది అరేబియన్ సీలో ఉన్న ఒక చిన్న ఐలాండ్స్ సమూహం. 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మాల్దీవ్స్ అనే దేశం చాలా దేశాలకు చాలా కీలకమైన దేశం. ఆ దేశంతో స్నేహంగా ఉండటం చాలామందికి అవసరం. ముఖ్యంగా భారతదేశం మొదటి నుంచి నౌకా వ్యాపారానికి పెట్టింది పేరు. అంతేకాదు మనకు వచ్చే 80% ఆయిల్ గల్ఫ్ నుంచి సముద్ర మార్గం ద్వారానే వస్తుంది. ఈ ట్రేడింగ్ రూట్లో ఉంటుంది మాల్దీవ్స్. కాబట్టి ట్రేడ్కి సంబంధించి అది చాలా కీలకమైంది. మరొకటి మిలిటరీకి సంబంధించి, మిలిటరీ పరంగా కూడా మాల్దీవ్స్తో ఎవరు స్నేహంగా ఉంటే వాళ్ళకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వేరే దేశాల నుంచి భారతదేశం మీద జరిగే దాడులను తిప్పికొట్టడం కోసం మాల్దీవ్స్తో స్నేహంగా ఉండటం అనేది భారతదేశానికి చాలా 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 ముఖ్యం. అందుకోసమే అక్కడ రాజకీయంగా ఏం జరిగినప్పటికీ కూడా అందులో వేలు పెట్టకుండా మాల్దీవ్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది భారతదేశం. అయితే ఇదే కారణాలతో, అంటే ట్రేడ్ అండ్ మిలిటరీ కారణాలతో మాల్దీవ్స్తో స్నేహం చేయడానికి చైనా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చింది. కానీ మాల్దీవ్స్ మాత్రం ఎప్పుడు ఇండియా ఫస్ట్ అనే తన విధానం నుంచి పక్కకు పోలేదు. 2013 ప్రపంచవ్యాప్తంగా పెరిగినట్టుగానే భారతదేశంలో కూడా పెరిగినట్టుగానే మాల్దీవ్స్లో కూడా రైట్ వింగ్ యాక్టివిజం అనేది పెరిగింది. రైట్ వింగ్ యాక్టివిజంకి ఎప్పుడు కూడా ఒక శత్రువు కావాలి. సో మాల్దీవ్స్లో రైట్ వింగ్ యాక్టివిస్టులకు దొరికిన ఆయుధం భారత్. వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. 2013లో అధికారంలోకి వచ్చిన మహమ్మద్ వహీద్ భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా చైనా అనుకూల నిర్ణయాలు కూడా చాలా తీసుకోవటం మొదలుపెట్టారు. చైనాకి తన దగ్గర స్థావరాలు ఇవ్వడానికి అంగీకరించడం లాంటి అనేక పనులు చేస్తూ ఉండింది. ముందు ప్రభుత్వంలో ప్రధానిగా ఉన్న నషీద్ మీద రాజకీయ కక్ష సాధించడము, జైలుకు పంపించడము, ఆయన చివరికి శ్రీలంకకి ఎగ్జైల్ పోవటము కూడా జరిగింది. 2018లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ టేబుల్స్ టర్న్ అయ్యాయి. నషీద్కి అనుకూలమైన వర్గం, ఆయన శ్రీలంకలో ఎగ్జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన పోటీ చేయలేకపోయాడు. బట్ ఆయనకి అనుకూలమైన వర్గం మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే మళ్ళీ ఇండియా ఫస్ట్ అనే పాలసీ కూడా మళ్ళీ మాల్దీవ్స్లో వచ్చింది. దిగిపోయిన మహమ్మద్ వహీద్ మీద అవినీతి ఆరోపణలు, ఆయన మీద కేసులు, ఇదంతా కూడా నడుస్తున్నప్పుడు తిరిగి అధికారంలోకి రావడానికి ఈసారి చాలా క్లియర్గా, బాహాటంగా ఇండియా వ్యతిరేక ధోరణిని ఎన్నుకున్నాడు. ఇండియా అవుట్ అనే ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశాడు. ఎర్ర టీషర్ట్లు వేసుకుని వాటి మీద ఇండియా అవుట్ అనే పేరుతోటి దేశమంతా విపరీతంగా ప్రదర్శనలు జరిపారు. ఆ ప్రదర్శనలకు పెద్ద ఎత్తున సపోర్ట్ రావడానికి కారణం ఏంటంటే అప్పటికి భారతదేశంలో పెరిగిన ఇస్లామోఫోబియా. భారతదేశంలో ముస్లింల మీద దాడులు జరుగుతున్న కొద్దీ అక్కడ ఇండియా అవుట్ ఉద్యమానికి మద్దతు లభించడం మొదలైంది. సో ఈ నేపథ్యంలో మొన్న 2023లో ఎన్నికలు జరిగి ఇండియా అవుట్ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించిన మహమ్మద్ ముయిజు అధ్యక్షుడిగా ఎన్నికారు. అప్పటి నుంచి భారతదేశానికి మాల్దీవ్స్కి మధ్య మరొకసారి టెన్షన్ పెరిగింది. ముయిజు కూడా చాలా క్లియర్గా నేను చైనాతో పోతాను, ఇండియా నుంచి దూరం ఉంటాను అనే ఇండికేషన్స్ కూడా పంపించడం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా మాల్దీవ్స్లో ఎవరు ప్రెసిడెంట్ అయినా తప్పనిసరిగా ముందు భారతదేశానికి వచ్చిపోవటం అనే ఒక సాంప్రదాయాన్ని పక్కన పెట్టేసి మొదటి విజిట్ టర్కీకి, రెండో విజిట్కి చైనాని ఎన్నుకున్నాడు. అంతేకాకుండా భారతదేశానికి మాల్దీవ్స్కి మధ్యనున్న అత్యంత కీలకమైన ఒప్పందం హైడ్రోజెనిక్ సర్వే అగ్రిమెంట్ని రెన్యూ చేయబోవటం లేదని ప్రకటించారు. ఈ సర్వేని భారతదేశం తన సైనిక అవసరాల కోసం వాడుకుంటుంది అని ఆరోపించడంతో పాటుగా
అందుకోసం తమ దేశంలో ఉన్న భారత సైనిక అధికారులందరినీ కూడా వెనక్కి పంపిస్తాము అని కూడా ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య కూడా చాలా టెన్షన్ ఎస్కలేట్ అయింది. ఆ సందర్భంలో జరిగింది మోదీ లక్షద్వీప్ సందర్శన. నిజానికి మోదీ లక్షద్వీప్ సందర్శనకి ఆయన పెట్టిన ఫోటోలకి వీడియోలకి మాల్దీవ్స్కి ఏమీ సంబంధం లేదు. కానీ అత్యుత్సాహవంతులైన అల్ట్రా నేషనలిస్ట్ దీన్ని మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్గా మార్చడంతో అది రెండు దేశాల మధ్య కూడా చాలా పెద్ద సమస్యగా పరిణమించింది. భారతదేశానికి మాల్దీవ్స్తో స్నేహం చాలా చాలా కీలకము, చాలా అవసరం కూడా. ఇప్పటికే భారతదేశంలో పెరిగిన ఇస్లామోఫోబియా వల్ల ప్రపంచవ్యాప్తంగా మనం కొత్త శత్రువులను తయారు చేసుకున్నాం, కోర్స్ కొత్త మిత్రులను కూడా తయారు చేసుకున్నాం అనుకోండి. ఇది భారతదేశానికి చాలా చాలా సమస్య కాబోతుంది. ముఖ్యంగా చైనా దీని నుంచి లాభపడిపోతుంది. భారత్ మాల్దీవ్స్ మధ్య ఏదైతే సమస్య వచ్చిందో దాన్ని చూసి అందరికంటే సంతోషపడుతున్నది డెఫినెట్గా చైనా ఏషియాలో తన ఆధిపత్యాన్ని స్థాపించడం కోసం చిన్న చిన్న దేశాలన్నింటినీ ఏదో రకంగా తన స్నేహితులుగా మార్చుకుంటుంది. ఇప్పటికే శ్రీలంక మన చేయి నుంచి జారిపోయింది, నేపాల్ కూడా అదే దారిలో ఉంది. అన్నిటికంటే కీలకంగా మాల్దీవ్స్ కూడా జారిపోతే భారత్ అటు ట్రేడింగ్ పరంగానూ ఇటు రక్షణ పరంగానూ కూడా చాలా సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్, ఇందులో ఉన్న రియాలిటీలో కూడా వెళ్దాం మనం. ఇది కేవలం టూరిజానికి సంబంధించి. మాల్దీవ్స్ అనేది చాలా పాపులర్ డెస్టినేషన్. భారతదేశంలో చాలామంది హనీమూన్కి అక్కడికే వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే భారతదేశం నుంచి 50,000 లోపల వెళ్ళి చూడగలిగే అనేక దేశాల్లో మాల్దీవ్స్ కూడా ఒకటి. బట్ అన్నిటికంటే కూడా అందమైన దేశం. ఆ దేశంలో బీచెస్ చాలా బాగుంటాయి. అసలు దేశం బతికేదే టూరిజం మీద కాబట్టి టూరిస్టుల కోసం వసతులు ఉంటాయి. టూరిజం భారతదేశం కంటే చీప్గా ఉంటుంది. భారతదేశంలో ఒక 3 స్టార్ హోటల్ వచ్చే ధర కంటే అక్కడ ఒక 3 స్టార్ హోటల్ ధర చాలా తక్కువ ఉంటుంది. బీచెస్ చాలా అందంగా ఉంటాయి, అందులో ఏమీ సందేహం లేదు. అందుకోసం కేవలం గత సంవత్సరంలోనే భారతదేశం నుంచి 2 లక్షలకు పైగా టూరిస్టులు మాల్దీవ్స్కి వెళ్ళారు. సో మాల్దీవ్స్ అనేది భారతదేశంలో చాలా పాపులర్ డెస్టినేషన్, అందులో ఏమీ సందేహం లేదు. క్లీన్ బీచెస్ ఉంటాయి. దేశమే టూరిస్ట్ ఫ్రెండ్లీ దేశం. ఇకపోతే లక్షద్వీప్ కొద్దాం. మాల్దీవ్స్తో పోలిస్తే లక్షద్వీప్ చాలా చిన్న ప్రాంతం. ఇవి కూడా సందేహం లేదు చాలా అందమైన ద్వీపాలు. దాదాపుగా మాల్దీవ్స్ ఎట్లా ఉంటాయో లక్షద్వీప్ కూడా అట్లా ఉంటాయి. కాకపోతే ఇది చాలా చిన్న ప్లేస్ దాంతో కంపేర్ చేసినప్పుడు. ఇక్కడ సౌకర్యాలు పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే లక్షద్వీప్కి టూరిస్టులు వెళ్ళడానికి ఒక సమస్య ఉంది. అది ఒక సెన్సిటివ్ లొకేషన్ రక్షణ పరంగా. అందుకోసం అక్కడికి ఎవరైనా వెళ్ళాలి అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా ముందస్తు పర్మిషన్ అవసరం. ముందు పర్మిషన్ అప్లై చేసుకుని అక్కడ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే వెళ్ళగలుగుతాము లక్షద్వీప్కి ఎయిర్పోర్ట్ కూడా లేదు. ఉన్నది చాలా చిన్న ఎయిర్ స్ట్రిప్. అక్కడికి కేవలం కేరళ నుంచి మాత్రమే ఫ్లైట్స్ ఉన్నాయి. బట్ అదే మాల్దీవ్స్కి భారతదేశం నుంచి 50 సిటీలకు పైగా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. 10,000 రూపాయలకు టికెట్ దొరికిపోతుంది. అక్కడికి వెళ్ళటానికి వీసా అవసరం లేదు. మీరు ఇవాళ వెళ్ళాలి అనుకుంటే టికెట్ కొనుక్కుని బ్యాగ్ వేసుకుని వెళ్తే వీసా అరైవల్ ఇస్తారు వాళ్ళు, ఎటువంటి హ్యాజిల్స్ లేకుండా. కానీ లక్షద్వీప్కు వెళ్ళాలంటే మాత్రం మీరు ముందే అప్లై చేసుకోవాలి, పర్మిషన్ రావాలి. ఆ పర్మిషన్ కూడా 10 నుంచి 15 రోజులకు మాత్రమే ఉంటుంది. సో ఈ విండోలోనే మీరు వెళ్ళాలి, రావాలి. సో ఇటువంటి హ్యాజిల్స్ వెళ్ళటానికి ఉంటే వెళ్ళిన తర్వాత అక్కడ తగినన్ని సౌకర్యాలు లేదు. ఇప్పటికీ కూడా ఈ కారణాల వల్ల లక్షద్వీప్ పెద్దగా టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చెందలేదు. అక్కడున్న ప్రజలకి సరైన తాగునీటి సౌకర్యం కూడా లేని పరిస్థితి ఉంది. అక్కడ డీశాలినేషన్ అనే ఒక ప్రాజెక్ట్, అంటే ఉప్పు నీటిని మంచినీటిగా మార్చడం అనే ఒక ప్రాజెక్ట్ గత ఏడాదిగా పెండింగ్లో ఉంది. ఇంకా అక్కడ ప్రజలకు మంచినీళ్లు కూడా అందించలేని పరిస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్ అనే పోటీ జరిగితే లక్షద్వీప్ దాన్ని తట్టుకోగలుగుతుందా అనేది సందేహమే. డెఫినెట్గా లక్షద్వీప్ ఒక టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చెందాల్సిందే. అదొక్కటే కాదు, భారతదేశంలో అనేక టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ కూడా డెవలప్ కావాలి. డెవలప్ కావటం అంటే అక్కడ హోటల్ కట్టడం మాత్రమే కాదు, టూరిస్ట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా శుభ్రంగా ఉండాలి. ఈ మాట అంటే చాలామంది నన్ను దేశద్రోహి అంటారు, కానీ భారతదేశంలో ఏ టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళినా మొట్టమొదట మనకు కనపడేది
చాలా మురికి, సరైన టాయిలెట్లు లేకపోవడం. అదే విదేశాల్లో ఉన్న ఏ టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళినా, ముఖ్యంగా ఏషియాలో ఎక్సెప్ట్ నేపాల్ కూడా దాదాపు మనలాగే ఉంటుంది. మిగిలిన అన్ని చోట్ల భూటాన్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, మాల్దీవ్స్ కూడా కొట్టవచ్చేంత శుభ్రంగా ఉంటాయి. భారతదేశంలో ఆ పరిస్థితి లేదు. భారత ప్రజలుగా కూడా మనకు అటువంటి స్పృహ లేదు. ఎంతటి అందమైన పర్యాటక ప్రాంతాన్నైనా కూడా చెత్త కుప్పగా మార్చడంలో మనని మించిన వాళ్ళు ఎవరూ లేరు. సో లక్షద్వీప్ను కూడా అంత శుభ్రంగా మెయింటైన్ చేయగలమా? భారత టూరిస్టులు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు, కానీ మన దేశంలో వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాత్రం అటువంటి ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం జరగదు. ఇక్కడ శుభ్రంగా చెత్త పడేస్తారు. లక్షద్వీప్కు వెళ్ళి దీన్ని కూడా మురికిగా చెత్తగా మారిస్తే ఇంకెవరైనా ఎందుకు వస్తారు? కేవలం భారతీయులు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. మురిగ్గా ఉన్న ప్లేసెస్కి ఇతర దేశాల నుంచి రావడానికి ఎవరు ఇష్టపడరు. ఇంకొక ఆసక్తికరమైన పోలిక కూడా మాల్దీవ్స్కి, లక్షద్వీప్కి ఉంది. ఈ రెండు కూడా ముస్లిం డామినేటెడ్ ప్లేసెస్. మాల్దీవ్స్లో 98% ముస్లింలు అయితే లక్షద్వీప్లో 95% ముస్లింలు. ఇంత చేస్తే మాల్దీవ్స్కి వ్యతిరేకంగా లక్షద్వీప్ని ఎవరైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో ఇందులో కొందరు, ముఖ్యంగా ఆ పార్టీ వాళ్ళు, లక్షద్వీప్లో కూడా 3 ఏళ్ల క్రితం సేవ్ లక్షద్వీప్ అనే ఒక క్యాంపెయిన్ రావడానికి కూడా కారణమయ్యారనే విషయం కూడా గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం కనుక అక్కడ కేంద్రానికి చాలా అధికారాలు ఉంటాయి. అక్కడ అడ్మినిస్ట్రేటర్ అంటారు, గవర్నర్ లాంటి పదవి. 2021లో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రఫుల్ కోడా పటేల్ అనే ఆయన అక్కడ అడ్మినిస్ట్రేటర్గా నియామకం కావడంతోనే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అక్కడ ప్రజలను కానీ స్థానిక ప్రతినిధులను కానీ సంప్రదించకుండా. అది 95% ముస్లింలు నివసించే ప్రాంతం అని చెప్పాను కదా. అక్కడ పిల్లలకు మధ్యాహ్న భోజనంలో బీఫ్ ఉంటుంది. ఈయన వెళ్ళగానే చేసిన పని ఆ బీఫ్ని తొలగించడం, అక్కడ చెట్లను కొట్టేసి రోడ్లు వేయాలనే నిర్ణయం తీసుకోవడం. ఇటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోగానే లక్షద్వీప్లో విపరీతమైన నిరసన వచ్చింది. సేవ్ లక్షద్వీప్ అంటూ ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమంలో చివరికి లక్షద్వీప్లో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా పాల్గొనక తప్పని పరిస్థితి వచ్చింది. సో అటువంటి ఒక స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి లక్షద్వీప్తో వచ్చింది. సో దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ మొత్తం వ్యవహారం పైకి కనపడినంత సింపుల్ కాదు. మాల్దీవ్స్ బదులుగా లక్షద్వీప్ వెళ్ళటం వల్ల ఈ సమస్య పరిష్కారం అయ్యేది కాదు. కేంద్రానికి లక్షద్వీప్తో ఒక కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ ఉంది. భారతదేశానికి మాల్దీవ్స్కి దాదాపుగా 40 ఏళ్లకు పైగా ఉన్న ఒక స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఇప్పుడు దెబ్బతింటుంది. దీనివల్ల భారత రక్షణకి సమస్య వచ్చే అవకాశం ఉంది. ఒకరిద్దరు మిత్రుల కోసం అనేక మందిని ఇప్పటికే మనం శత్రువులను కూడా చేసుకుంటున్నాం. అది ప్రధానంగా భారతదేశంలో పెరుగుతున్న రైట్ వింగ్ ఐడియాలజీ వల్ల. సోషల్ మీడియా వారితో ఒరిగేది ఏమీ ఉండదు. లాంగ్ టర్మ్లో ఈ దేశానికి ఏది ముఖ్యం, ఎటువంటి విధానాలు అవసరం, అది మనం అర్థం చేసుకొని వాటిని పాటిస్తేనే మనకైనా దేశానికైనా రక్షణ. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నిటికీ మించి ఛానల్కి పెయిడ్ మెంబర్స్గా చేరండి. ఛానల్ ముందుకు నడవటానికి అది చాలా అవసరం. థ్యాంక్ యూ.